వాస్తవాన్ని ఎదుర్కోవడం. ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నీ జీవితం గురించి నువ్వు ఇతరులకు చెప్పే కబుర్లు కాదు, సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు కాదు. నిజంగా నీ పరిస్థితి ఏంటి? రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు నిన్నడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వు ఎక్కడికి చేరుకోవాలని అనుకున్నావో అక్కడే ఉన్నావా? లేదు కదా? ఎందుకు లేవు అంటే నీ దగ్గర ఒక పెద్ద లిస్టుంది. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను బిజినెస్ మొదలుపెట్టలేదు. నాకు సరైన సపోర్టు లేదు కాబట్టి నేను వెనకబడిపోయాను. నాకు టైం లేదు. ఈ కాబట్టి అనే పదమే నీ ఎదుగుదలకు శత్రువు. సాకు అంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి నువ్వు అల్లుకున్న ఒక అందమైన అబద్ధం. ఈ ప్రపంచానికి నీ కష్టాలతో సంబంధం లేదు, నీ సాకులతో అస్సలు పనిలేదు. ఫలితం మాత్రమే ఈ ప్రపంచానికి కావాలి. భయం సాకుల అసలు రూపం. మనం ఎందుకు సాకులు చెబుతాం? ఎందుకంటే సాకులు చెప్పడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టి ఓడిపోతే అవమానం జరుగుతుందని భయం. అదే సరైన సమయం కాదు అని సాకు చెబితే కనీసం ఆ భయం నుండి తప్పించుకోవచ్చు. చాలామంది రేపు అనే జబ్బుతో బాధపడుతున్నారు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అత్యంత ధనికమైన చోటేదో తెలుసా? అది శ్మశానం. ఎందుకంటే అక్కడ ఎన్నో రాయబడని పుస్తకాలు, ఎందరో మొదలుపెట్టని వ్యాపారాలు, ఎన్నో అద్భుతమైన ఐడియాలు సమాధైపోయాయి. వాళ్లందరికీ నీలాగే సాకులున్నాయి. ఆ సాకులు వాళ్లకన్నా ముందే వాళ్ల కలల్ని చంపేశాయి. నీ కలలకు కూడా అదే గతి పట్టనిస్తావా? నీ సాకు నీ సంకల్పం కంటే పెద్దదైతే నువ్వు ఎప్పటికీ విజేతవు కాలేవు. కంఫర్ట్ జోన్ అనే సమాధి. ఎప్పుడు నువ్వు కోరుకునే అద్భుతమైన జీవితం ఎక్కడుందో తెలుసా? నాకు ఇష్టం లేదు, నాకు ఓపిక లేదు అని నువ్వు అనుకునే కంఫర్ట్ జోన్కి అవతల ఉంది. పొద్దున్నే 5 గంటలకు లేవడం కష్టంగా ఉందా? లేవాల్సిందే. చదవడం బోర్ కొడుతోందా? చదవాల్సిందే. వర్కౌట్ చేయాలంటే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా? చెయ్యాల్సిందే. నీ మనసు నిన్ను ఎప్పుడూ మోసం చేస్తుంది. నువ్వు అలసిపోయావు అని చెబుతుంది, కానీ నిజానికి నువ్వు బద్ధకంతో ఉన్నావు. నీ భావాలకు బానిసవ్వకు, నీ లక్ష్యానికి యజమానివి అవ్వు. పక్కవాడితో నిన్ను నువ్వు పోల్చుకోకు. వాడు ధనవంతుడనో వాడికి లక్కుందనో సాకులు వెతకకు. నీ యుద్ధం నీతోనే. పూర్తి బాధ్యత, ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్. నీ మాట తీరు మార్చుకో. నా వల్ల కాదు అనడం మానేసి, నేను దీన్ని ఎలా చెయ్యగలను అని ప్రశ్నించు. నీ జీవితం అనే కంపెనీకి నువ్వే సీఈఓవి. నీ కంపెనీ లాస్లో ఉంటే ఆ తప్పు నీదే. నువ్వు తీసుకునే నిర్ణయాలదే. గాలి ఎటు వీస్తుందో నువ్వు నిర్ణయించలేవు, కాని నీ పడవ ప్రయాణాన్ని నువ్వు నియంత్రించగలవు. నీ గతాన్ని నువ్వు మార్చలేవు, కాని నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ సామర్థ్యంలో నువ్వు కేవలం 40% మాత్రమే వాడుతున్నావు. నీ లోపల ఒక మహాసముద్రమంత శక్తి ఉంది. దాన్ని బయటకు తీ. క్రమశిక్షణ నీ అసలైన ఆయుధం. చాలామంది అడుగుతుంటారు, బ్రదర్, మోటివేషన్ వస్తుంది, కాని 2 రోజుల్లోనే ఆవిరైపోతుంది, అప్పుడేం చెయ్యాలి అని. నా సమాధానం ఒక్కటే: నీకు మోటివేషన్ అక్కర్లేదు, నీకు క్రమశిక్షణ కావాలి. మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లాంటిది. అది నిన్ను కేవలం మొదలుపెట్టేలా చేస్తుంది, కాని ఆ మంటను ఆరకుండా ఉంచేది క్రమశిక్షణ మాత్రమే. నీకు ఇష్టమున్నా లేకపోయినా, వర్షం పడుతున్నా, నీ మనసు బాలేకపోయినా, చెయ్యాల్సిన పనిని చెయ్యడమే క్రమశిక్షణ. ఈరోజు నువ్వు నీ బెడ్ని సర్దుకోలేకపోతే రేపు ప్రపంచాన్ని ఎలా గెలుస్తావు? నీ క్రమశిక్షణే నీకు రక్షణ కవచం. నీ వారసత్వం, నీ గుర్తు. నువ్వు కేవలం నీకోసం మాత్రమే ఈ పోరాటం చేస్తున్నావనుకుంటున్నావు కదా? కాదు. నీ గెలుపు మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. నీ గెలుపు మీద నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ వెనుక ఒక తరముంది. వారు నిన్ను చూసి నేర్చుకుంటున్నారు.
నువ్వు సాకులు చెప్పి ఆగిపోతే నువ్వు నీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నావు? కష్టం వస్తే సాకులు చెప్పి పారిపోండి అని నేర్పిస్తావా? లేదు, నువ్వొక ఉదాహరణగా నిలబడాలి. నీ వంశచరిత్రలో నీ పేరు వచ్చినప్పుడు మా నాన్న లేదా మా తాత ఒక పోరాట యోధుడు, ఆయన సాకులకు లొంగిపోలేదు అని గర్వంగా చెప్పుకోవాలి. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో ఒక్కసారి చూసుకో. నువ్వు ఒక అద్భుతమైన పని చేద్దామనుకున్నప్పుడు ఇప్పుడవసరమా అని అడిగే స్నేహితులు నీకు ఉన్నారా? అయితే గుర్తుపెట్టుకో, నీ సాకులకు వాళ్లే ఆహారం అందిస్తున్నారు. నువ్వు ఎదగలేకపోవడానికి కారణం నీ చుట్టూ ఉన్న 5 వ్యక్తులే కావచ్చు. నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను మేల్కొలుపుతున్నారా లేక నిద్రపుచ్చుతున్నారా? మధ్యస్థంగా బ్రతికేవాళ్లతో తిరుగుతూ నువ్వు మహానుభావుడివి అవ్వలేవు. సాకులు చెప్పేవాడికి సాకులు చెప్పే స్నేహితులే దొరుకుతారు. ఒక సింహం ఎప్పుడూ గొర్రెలతో కలిసి ప్రయాణించదు. నీ లక్ష్యం పెద్దదైతే ఒంటరిగా నడవడానికైనా సిద్ధపడు. లోకం నిన్ను పిచ్చివాడు అంటుందా? అననివ్వు. ఈ ప్రపంచాన్ని మార్చిన వాళ్లందరినీ ఒకప్పుడు ఈ లోకం పిచ్చివాళ్లనే అంది. నీ చుట్టూ ఉన్న విషపూరితమైన బంధాలను, నిన్ను వెనక్కిలాగే స్నేహాలను ఈరోజే వదిలేయి. ప్రపంచంలో 2 రకాల నొప్పులుంటాయి. 1 క్రమశిక్షణ వల్ల కలిగే నొప్పి. 2 పశ్చాత్తాపం వల్ల కలిగే నొప్పి. క్రమశిక్షణ వల్ల కలిగే నొప్పి కేవలం కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. అది నిన్ను విజేతగా మారుస్తుంది. కాని పశ్చాత్తాపం వల్ల కలిగే నొప్పి టన్నుల కొద్దీ బరువుంటుంది. అది నిన్ను బ్రతికుండగానే చంపేస్తుంది. ఒక్కసారి ఊహించుకో, నీకు 80 ఏళ్లు వచ్చాయి. నువ్వు నీ మంచం మీద పడుకుని ఉన్నావు. అప్పుడు నీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు ఏమవ్వాలనుకున్నావో ఆ వ్యక్తి. నువ్వు ఏమేం సాధించగలవో వాటన్నిటినీ సాధించిన వ్యక్తి. ఆ వ్యక్తి నిన్ను చూసి అడుగుతాడు, నీ దగ్గర టాలెంట్ ఉంది, సమయం ఉంది, కానీ నువ్వు కేవలం సాకులు చెప్పి ఎందుకు ఆగిపోయావు అని. ఆ క్షణం నీ దగ్గర సమాధానం ఉండదు. ఆ బాధ, ఆ పశ్చాత్తాపం వర్ణనాతీతం. ఆ శిక్ష నీకు పడకూడదు అంటే ఇప్పుడే మేల్కొను. నీ భవిష్యత్తు నీకోసం ఎదురుచూడటం లేదు. అది నువ్వు చేసే పని కోసం వేచి చూస్తోంది. ఈరోజు ఇప్పుడే నీ సాకులకు అంతిమ యాత్ర మొదలుపెట్టు. నాకు వయసైపోయింది అనే సాకును పూడ్చిపెట్టు. నాకు అనుభవం లేదు అనే అబద్ధాన్ని తగలబెట్టు. నాకు అదృష్టం లేదు అనే భ్రమను వదిలేయి. విజయం ఊరికే రాదు, అది త్యాగాన్ని కోరుకుంటుంది. పాత నువ్వు చనిపోతేనే కొత్త విజేత పుడతాడు. ఈ స్పీచ్ విన్నాక మళ్ళీ వెళ్ళి పడుకోకు. నువ్వు ఏ పనినైతే సాకులు చెప్పి ఆపేశావో ఇప్పుడే ఆ పని మొదలుపెట్టు. రేపు కాదు, ఇప్పుడే. ప్రపంచం కలలు కనేవాళ్లతో నిండిపోయింది. కాని ప్రపంచానికి కావాల్సింది కలల్ని నిజం చేసే మొండి ఘటాలు. నిర్ణయం నీదే. సాకులను చంపేస్తావా లేక నీ కలలను సాకులకు బలిస్తావా? పని మొదలుపెట్టు. నీ సమయం మొదలైంది. నీ దగ్గర సాకులు ఉండొచ్చు లేదా ఫలితాలు ఉండొచ్చు, కాని ఈ 2 ఒకేసారి నీ దగ్గర ఉండవు. ఏది కావాలో ఇప్పుడే తేల్చుకో.